జియో నెంబర్ 97ని రద్దు చేయాలంటూ శక్తి స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని కూడా రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనమైతే మాసబ్ ట్యాంక్లోని పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఎండ వాన మబ్బు అనే సైతం లెక్క చేయకుండా అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. సో ఒక్కసారి మాట్లాడదాము. విద్యార్థినులు ఉన్నారు. అరే చెప్పండి, ఏమైంది, మీ డిమాండ్స్ ఏంటి? నిన్నటి సంది కూడా చేస్తూ ఉన్నారు. అసలు మేము ఈ ధర్నా చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఫస్ట్ మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ టైం నుండి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణలో ఎన్ని అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో అందులో నంబర్ 1 కాలేజ్ ఇది. అయితే మేము ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటో మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు. అసలు ఈ ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు శక్తి అనే జియో నెంబర్ 97 అనే ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ స్కీమ్ వల్ల అకార్డింగ్ టు దట్ స్కీమ్, ఆ స్కీమ్ ఏం చెప్తుందంటే ఆల్ ఐటీఐ స్టూడెంట్స్ అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్. అట్లా అసలు అది ఎక్కడ ప్రాక్టికల్గా చూసుకున్నామని అనుకోండి, ప్రాక్టికల్గా కంపేర్ చేస్తే ఈవెన్ ఒక ఇంటర్ స్టూడెంట్ కన్నా ఐటీఐ స్టూడెంట్ కన్నా డిప్లొమా స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో మా పాలిటెక్నిక్ ఈ డిప్లొమా స్ట్రక్చర్ మొత్తం ఎట్లుంటుంది అని అంటే, ఆఫ్టర్ 10th తర్వాత మేమందరం పాలిటెక్నిక్ పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసి దాంట్లో ర్యాంకులు కొట్టుకొని మీరు ఒకసారి మీ ఓకే వదిలేస్తున్నాం. మేము ఏంటంటే, ఇది తెలంగాణలోనే నంబర్ 1 కాలేజ్. ఈ కాలేజ్లోకి వచ్చి ఒక్కొక్క బ్రాంచ్ నుండి మేము చదువుతున్నామని అంటే మేము ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుతున్నామో కొంచెం ఆలోచించాలి. సో మేము చెప్పే డిమాండ్ ఏంటంటే, మా పాలిటెక్నిక్ స్ట్రక్చర్ అసలు యాక్చువల్గా ఎట్లుంటుంది, మేము 10th తర్వాత పాలిసెట్ రాసి ఎంట్రీ అయిన తర్వాత మాకు 3 years ఈ కోర్స్ ఉంటుంది. ఈ 3 yearsలో మేము 90% ఇంజనీరింగ్ సబ్జెక్టులన్నీ ఇక్కడే చదువుకుంటాం. ఇక్కడే మాకు బీటెక్లో ఉన్న సిలబస్ మొత్తం ఇక్కడే ఉంటుంది. 90% టెక్నికల్ నాలెడ్జ్ మొత్తం చదువుకొని ఉన్న మేము ఏమవుతుందనంటే, ఈ స్కిల్ ఇప్పుడు ఏదైతే శక్తి స్కీమ్ అనేది ఉందో దాంట్లోకి మమ్మల్ని మెర్జ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, మేము 2 years తర్వాత మేము డిప్లొమా 3 years అయిపోతుందా, డిప్లొమా 3 years తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ అనే ఆప్షన్ లేదు. అంటే అసలు ఈ లాటరల్ ఎంట్రీ అంటే ఏంటిదంటే, ఆఫ్టర్ 3 years తర్వాత డిప్లొమా తర్వాత మేము హయ్యర్ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేయడానికి ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ రాస్తాం. సో ఆ ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి మేము ఇంజనీరింగ్ బీటెక్లోకి 2nd year లాటరల్ ఎంట్రీతో వెళ్ళి అక్కడ మా హయ్యర్ ఎడ్యుకేషన్ని పూర్తి చేస్తాం. అయితే ఈ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల మాకు లాటరల్ ఎంట్రీ అనేది లేదు. మీరు ఏదైతే శక్తి స్కీమ్ అని అంటున్నారో, ఈ యూనివర్సిటీ ఒక ప్రైవేట్ సెక్టార్ కింద ఉంది. ప్రైవేట్ సెక్టార్ కింద ఉండడం వల్ల మాకు వచ్చే జాబ్స్ కూడా ప్రైవేట్ జాబ్సే ఉంటాయి. సో మేము ఇంత చదువుకొని ఇక్కడ ఇంత లేబర్ పనులు చేయాల్సిన అవసరం ఏముంది? 90% ఇంజనీరింగ్ చదువుకున్న డిప్లొమాలని లేబర్స్ అనడం కరెక్టేనా అని ఇలా మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మేము కూర్చొని ఇంత ధర్నాలు చేస్తున్నా కూడా ఎవ్వరు ఈవెన్ అసలు ప్రాబ్లం ఏంటని కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. అంటే మేము మా ఫ్యూచర్స్ మ్యాటర్ కాదా గవర్నమెంట్కి? రేపు ఒక నేషన్ బిల్డ్ అవ్వాలన్నా, బిల్డ్ అవ్వాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్గా ఒక సివిల్ ఇంజనీర్ కావాలి, ఒక మెకానికల్ ఇంజనీర్ కావాలి, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి. ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ మేము ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ నుండి నేర్చుకున్న మాకు నార్మల్ వేజెస్కి పని చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ శక్తి అనే స్కీమ్ ఒక యూనివర్సిటీ ఉంది కదా, అది ఉన్నదే ప్రైవేట్ సెక్టార్ కింద ఉంది. అక్కడ వచ్చే మాకు జాబ్ కూడా ప్రైవేట్ జాబ్సే వస్తాయి. ప్లస్ మాకు జాబ్స్ వస్తుందా రాదా అనేది కూడా మాకు తెలియదు. లాటరల్ ఎంట్రీ తీసేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ ఎన్నో కళలు పెట్టుకొని వస్తారు. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలి? ఎట్లా కూడా ఏదైతే మహబాద్లో స్టూడెంట్ అంటే మీలానే స్టూడెంట్ ప్రొటెస్ట్ చేస్తే ఆయన ఇలా గొంతు పట్టిన పోలీస్ అధికారి వీడియో చూసినట్టున్నారు చాలా వరకు. సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి కదా, మరి మీకు ఎందుకు ఈ ఉద్యమాలు, ఎందుకు ఇలాంటి హెల్త్ పైన? అంటే ఇప్పుడు వాళ్ళు ఈరోజు కొడతారు, రేపు కొడతారు. వాళ్ళు ఈరోజు రేపు ఒక గంట దెబ్బలు ఓడ్చుకున్నామని అనుకో, తర్వాత మా ఫ్యూచర్ బాగుంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు చేస్తున్నారు అనేసి మేము బ్యాక్ వెళ్ళినాం అనుకో, మా ఫ్యూచర్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక 8 నిమిషాలు సంతకం చేసి పోతే మా 80 ఏళ్ళ ఫ్యూచర్ని మేము వదులుకోవాలా? అసలు అంత కర్మ మాకేం పట్టింది? యాజ్ ఏ స్టూడెంట్గా we have a rights to question the government against our rights, our education, our right. We have to question the government if in case of injustice. మాకు ఇక్కడ జరుగుతుంది ఇన్జస్టిసే. అసలు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమన్నా ఉందా అని అంటే, మేము అనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ డిప్లొమా అనేది ఒక స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాకు
ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దానికి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడం కోసం కావచ్చు, లేకపోతే ఇక్కడ మేనేజ్ చేయడానికి కష్టం అయి ఉండొచ్చు. అందుకే ఈ స్కీమ్ తెచ్చినట్టేమో అని మేము అనుకుంటున్నాం. మాకు క్లారిటీగా తెలియదు కాబట్టి మాకు జస్టిస్ కావాలి. మేము ఆ ప్రైవేట్ ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రైవేట్ సెక్టర్లకు పోవాల్సిన అవసరం లేదు. మేము డిప్లొమా చేసినాక మాకు గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. ఈవెన్ ఎస్ఎస్సి జేఈ రాసి మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇవన్నీ వదులుకొని మేము ఈ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని అందులోకి మెర్జ్ చేయడం వల్ల మా ఫ్యూచర్ అనేది వేస్ట్ అవుతుంది. మేము దీనికి ఎగనెస్ట్గా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు పోరాటం చేస్తాం, రోజు ధర్నాలు చేస్తాం, అన్ని చేస్తాం. మాకు జస్టిస్ కావాలి. ఎట్లా క్లాసులు నడుస్తున్నాయి? ఏం నడుస్తలేదు, మేము ఫైట్ చేస్తున్నాం. అంటే దాదాపుగా ఎన్ని రోజులు ఇవన్నీ కూడా చేస్తాను అనుకుంటున్నారు? ఎన్ని డేస్ ఇప్పటి నుండా ఎన్ని డేస్ ఎప్పటి వరకు అయితే మాకు జస్టిస్ వస్తుందో అప్పటిదాకా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. నమ్మకం ఉందా మీ అందరికి జస్టిస్ వస్తుంది? మేము గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది. ఒక స్టూడెంట్ తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ రిజైన్ చేసింది. ఆ పవర్ మాకుంది. సో మేము ఆ పవర్ తోనే ఏమంటారు దాంతోనే ఈ ప్రొటెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఖచ్చితంగా మాకు జస్టిస్ జరిగేంత వరకు క్లాసులు నడివై మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాం. గవర్నమెంట్ ఇడికి వస్తుందా, మేమే గవర్నమెంట్ దగ్గరకు పోవాలా చూసుకుందాం. రైట్, మనం చూసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, విద్యార్థులందరూ కూడా కలిసికట్టుగా ఏకమైతే ఏదన్నా కలుసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంటే కాదు, దేన్నైనా షేక్ చేసే కెపాసిటీ మాకు ఉందంటూ కూడా విద్యార్థులు ఇక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నా కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఇదంతా కూడా చాలా మంది దాదాపుగా పాలిటెక్నిక్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.